14 ఎపిసోడ్లు అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఆ ఎపిసోడ్లను చూస్తే? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ఆ బిగ్ బాస్ చూస్తుంటే నాకు మళ్ళీ ఒక చెత్త షో చూసినట్టు అనిపిస్తుంది. సో అన్న స్టార్ట్ చేయి. నాకు మళ్ళీ ఆ బిగ్ బాస్ చూస్తుంటే మళ్ళీ ఒక చెత్త షో చూస్తున్నట్టు అనిపించింది. సో ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ క్వశ్చన్స్ అడగనిక రాకపోవడం అయినా సరే, వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిన టాలెంట్ చెప్పకుండా వేరే టాలెంట్ల గురించి మాట్లాడుకుంటారు. అసలుకి అగ్ని పరీక్ష పెట్టింది. ఎవరైనా కామనర్స్ వచ్చేసేసి ఏమంటారు, చిల్లర పనులు చేస్తారేమో అని చెప్పేసి భయపడి అగ్ని పరీక్ష పెట్టారు. కానీ జడ్జిలే చిల్లర పనులు చేస్తే దానికి ఏమంటాం చెప్పండి అన్న? ఇప్పుడు కామన్ మ్యాన్ కిందికి ఇప్పుడు రాజేశ్వరి, ఆమె పేరు రాజకుమారి గారు వచ్చారు కదా. సో ఆమె లైఫ్ స్టైల్ ఎలా అనిపించింది అని ఆమె చూసినప్పుడు? ఆమె పేరు రాజకుమారి, కానీ ఆమె బ్రతుకులైతే ఆ రాజత్వం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకనంటే ఆమె చెప్పిన స్టోరీకి నాకు తెలిసి ఈ 2 రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటతడి పెట్టిర్రు. సో నేనేమన్నా అంటే ఇట్లాంటి వాళ్ళు కదా బిగ్ బాస్లో ఉండడము, ఇట్లాంటి వాళ్ళు కదా లైక్ ఒక మోటివేషన్ ఇవ్వడము, ఇట్లాంటి వాళ్ళు లేకపోవడము అసలుకి బిగ్ బాస్కి ఇంకా టీఆర్పీ పడిపోతుందని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటిదాకా వచ్చిన కంటెస్టెంట్లు ఎవరైనా కోహినూరు వజ్రం ఉందనంటే అది రాజకుమార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తన పిల్లల గురించి స్టాండ్ తీసుకొని, అంటే ఏదైతే వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఆమెను ఏమంటారు బాబాయ్ తాత అని చెప్పేసి ఆమె మీద చేతులు వేయడము, లేకపోతే ఇట్లాంటి చేయడము చేశారో, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటే వచ్చే హస్బెండ్ అయినా సరే ఆమె పిల్లల్ని కూడా అలానే చూస్తారని చెప్పేసి ఒక క్రియేటివ్ మైండ్తో ఒక బాధ్యత గల తల్లిగా అడిగింది. కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటి లేడీస్ కదా సొసైటీ మీద ఉండడము. చాలా మంది హస్బెండ్లను పెట్టుకొని ఎన్నెన్నో తప్పులు చేస్తారు, కానీ ఈమె సంఖ నాకినా సరే వాళ్ళు పనికిరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకటి చెప్తున్నా, నువ్వు ఏదైతే స్టోరీ చెప్పినావో అదే స్టోరీకి ఏమంటారు స్టాండ్ తీసుకొని నువ్వు ఏమంటారు నీ ఎమోషన్స్ని ఏమంటారు నీ క్యారెక్టర్ని నిలుపుకున్నావు అనుకో, ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే నిన్నే మేము గెలిపిస్తామని చెప్తున్నాము. కానీ నీలాంటి అమ్మాయి ఇంకా సొసైటీలో ఉండడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంటే అప్పుడే షో ఇంకా అయిపోలేదు కదా? అప్పుడే అయిపోలేదు, కానీ వచ్చిన వాళ్ళ దాంట్లో చూసుకుంటుంటే ది బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఇంకా ఒరిజినాలిటీ ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది అనేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? అదే అన్న, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆమె స్టోరీ విన్నాం కాబట్టి ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అందరికీ. సో ఆమె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె డ్రామా ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె డిసిప్లిన్ ఏంది, ఆమె మెంటాలిటీ ఏంది, ఇవన్నీ తెలుసుకుంటాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఏమంటారు పల్లవి ప్రశాంత్ వీళ్ళే మోసాలు చేసి వెళ్ళిపోయారు. మళ్ళా మనము రెడీగా లేం మళ్ళీ మోసపోవడానికి. సో ఎవరైనా మంచిగా ఆడి, అది సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా సరే, మంచిగా ఆడికి ఫిజికల్ టాస్క్లన్నా మెంటల్ టాస్క్లన్నా మంచిగా ఆడికి గెలిస్తే మేము వాళ్ళకే ఓట్లేస్తాం. ఇప్పుడు రాజకుమారి కూడా చెప్పేది కూడా తప్పే అనుకోవచ్చు కదా. ఎంతోమంది ఏమంటారు మొగోళ్ళ జీవితాలు నాష్టాలు చేసి వస్తారు ఆడోళ్ళు. ఇప్పుడు మన జనాలు అవి గుర్తు తెచ్చుకోరు. ఇప్పుడు జనాలు అరే ఒక ఆడపిల్ల ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చింది, మనం ఎదగాలి అన్నట్టు మాట్లాడతారు. కానీ సో అదే చెప్తున్నా, ఆమె చెప్పింది కరెక్టా తప్పా అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆమె ఆడే ఆట, ఆమె ఆట తీరు ఎలా ఉంటుందో. సో ఓవరాల్గా నేనైతే వెయిట్ చేస్తున్నామ్మా అన్న. ఉప్పల్ పాలు ఫేమస్ కదా, నవదీప్ గారికి తెలీదా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో అంతా ఫేమస్ ఆయన. అన్ని అందరికీ తెలియాలి కదా, తెలియాలి, అందరికీ తెలియాలి. ఇప్పుడు ఇన్స్టాలో చాలా మంది పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారు, తెలుసుకోవాలి. తెలియాలని ఏమి ఉండదు అక్కడ రూల్స్. కానీ నువ్వెవరు అనే మాట మాత్రం అనద్దు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరు టాస్క్, మీరు ఏం చేయాలని వచ్చారు, అవి అడిగితే బాగుంటుంది. నువ్వెవరు అదంటే హిందూ మతం ఏమడిగింది మరి? నువ్వు ట్రాన్స్జెండరా, నువ్వు మోగోడివైనా, ఏం మాటలు అవి? అలాంటి మాటలు అడగకూడదు. మీరు పరీక్ష అంటే పరీక్ష పెట్టండి, వాళ్ళు టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు. అంతేగాని చెత్త మాటలు, ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా 3 రోజుల నుంచి. అసలు బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, అనవసరంగా వేస్ట్ దాని గురించి మాట్లాడారు. రాజకుమారి గారు అని ఒక కంటెస్టెంట్ వచ్చారు కదండి, ఆమెను చూసి ఎలా అనిపించింది మీకు? నిజంగా పాపము ఆమెకి, ఇలాంటి వాళ్ళకి ఎంతో కష్టాల్లో ఉంది. ఆమెకి యాక్సిడెంట్ అయినా కానీ ఓటమి అనేది అంగీకరించలేదు. ఆమె ఎప్పటికైనా ముందడిగేసి గెలుపు అనేదే ఆమె జీవితంలో చాలా సఫర్ అయింది. కానీ నాకు అది నైట్ చూశాను నేను, చాలా బాధ అనిపించింది. సరే, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. కామన్ పీపుల్స్కి మీరు సీజన్ 1 నుంచి 9 వరకు అందరికీ సెలబ్రిటీస్కే ఇచ్చారు. కానీ ఈ సీజన్ 10 ఇలాంటి రాజకుమారి అనే అమ్మాయి ఉంది కదా, అలాంటి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు.
ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాగార్జున గారికి. చాలా మంది ఉన్నారు, అమ్మాయి ఒక్కతే కాదు. ఎందుకంటే ఆమెను చూసిన తర్వాత చాలా బాధ వేసింది. ఇస్తే మాత్రము నేను, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి నేను ఏదో ఒకటి సాధించాలి అనే విధంగా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రము ఒక ఆడపిల్లగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా మంచిగా అనిపించింది అమ్మాయి మాట్లాడుతున్నా కానీ. అన్ని కష్టాలు ఉన్నా కానీ, అన్ని బాధలు ఉన్నా కానీ, అంత కన్నీళ్లు దిగమింగుకొని అమ్మాయి అంత యాక్టివ్ గా మాట్లాడిందంటే గ్రేట్. ఇప్పుడు ఉప్పలబాల విషయంలోని జడ్జెస్ ఎలా రియాక్షన్ అయ్యారో మీరు చూసారు. ఇప్పుడు రాజ్ కుమార్ విషయంలో కూడా ఎలా అయ్యారో చూసారు. మరి దీన్ని బట్టి జడ్జెస్ ని ఎలా ఇది చేస్తారంటే ఏం చెప్తారు? చూడండి, ఆడపిల్లని ఎవరైనా సడన్ గా ఒక మాట అనలేరు కూడా. ఎందుకంటే ఆడియన్స్ కానీ ఎవరైనా సరే వేసేసుకుంటారు. ఎందుకంటే ఉప్పల్ బాలు అతను వీడియోస్ కానీ ఆయన ట్రాన్స్జెండరా మరి ఆయన మనకు తెలియదు, ఆయన యాక్టివ్గా ఉంటాడు కాబట్టి. కానీ ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఎవరిని దయచేసి అడగకండి అని చెప్తున్నాను. వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మనము వెళ్ళినా కానీ, ఒక అబ్బాయి వెళ్ళాడు అనుకోండి, చూసాము. నేను ఈ జన్మలో నవదీప్ గారికి ఒక మాట అన్నాడు ఆ పిల్లోడు, నేను వచ్చే జన్మలో మంచిగా పుట్టాను, పందిలా పుడతాను అన్నాడు. ఆ బురదలో ఎందుకు అంటే నేను బురదలో పొల్లాడుతాను, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ కష్టాలు ఉండవు, పెళ్లి పెటాకులు ఉండవు. ఒక జంతువు కదా, బురదలో పొల్లాడి ఇంకా ఉంటే తింటారు, లేకపోతే లేదు. జంతువులు కూడా ఏవైనా సరే అలాగా నేను బురదలో పొల్లాడతానంటే బురద తీసుకొని వచ్చి పెట్టారు, పొల్లాడాడు. అది కూడా టాలెంట్ చూపించుకున్నాడు. నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు కదా, గ్రీన్ ఇచ్చాడు. కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇవ్వండి, నేను కాదనట్లేదు. ఎవ్వరూ ఒప్పుకోరు ఈ విషయానికి. బిందు మాధవి మాట్లాడింది, ఉప్పల్ బాలు మాట్లాడింది మాకు నచ్చలేదు అంటున్నాం అంతే. వాళ్ళేం అందరికీ మాట్లాడుతున్నారు అని చెప్పట్లేదు కదా, ఒక ఉప్పల్ బాలు గురించే చెప్తున్నాం కదా మేము. అది ఇప్పుడు నిన్న నవదీప్ దానికి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. అంటే మీరు పెట్టే వీడియోస్ కింద కామెంట్లు బట్టే మేము క్వశ్చన్ చేస్తాం కానీ మాకంటూ ఓన్ ఉండదు. ఆ కామెంట్ పైన క్వశ్చన్ చేసినప్పుడు మీరు ట్రిగర్ అవ్వకుండా ఎలా ఉంటారు అనేదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తేనే రండి, లేకపోతే రావద్దు అని చెప్పి నవదీప్ నిన్న ఒక వీడియోలో చెప్పాడు. దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరిష్టం వాళ్ళదయ్యా. ఎందుకంటే వాళ్ళు ఇంత సడన్ గా కెమెరా ముందుకు పోతే ఇప్పుడు మొత్తము టీవీలకు అతుక్కుపోయి ఉంటారు కదా. అరే ఎవరు వస్తారు, ఎవరు సెలెక్ట్ అవుతారు అగ్ని పరీక్షలు అని చెప్పేసి అందరూ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అలాంటిది మీరు ఇప్పుడు నిన్న ఆ వీడియో పెట్టారంటున్నారు. మరి మీరు అడగకుండా కామెంట్లో పరంగా మీరు చూసుకొని అడిగితే మరి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఎట్లాంటి వాళ్ళు వస్తారు. మీరు చేసే పరీక్ష మీరు పెట్టండి. కానీ ఇలాంటి మాటలు ఈ బిందు మాధవి మాట్లాడింది, ఈ నవదీప్ మాట్లాడింది మాత్రం తొందరపడి నోరు జారకండి అని చెప్తున్నాము. వాళ్ళు చాలా కష్టపడి అంతవరకు వెళ్ళారు, సెలెక్ట్ అయ్యేసి అందరు చూస్తారు. అందరు చూసినప్పుడు ఏమంటారు, అరే ఒకవేళ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఏమంటారు, చూడరా బిందు మాధవి అలా మాట్లాడిందంట, నవదీప్ నువ్వెవరు అని అడిగారంట అని హేళన చేస్తారు. అక్కడ అవమానించింది కాకుండా బయట సమాజంలో కూడా చాలా మంది అవమానిస్తారు. వెనకాల వీపు వెనకాల మన ముందు మాట్లాడరు, మనం వినేలాగా కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. అలా జరగకుండా చూసుకుంటే బాగుంటది అని మేము అనుకుంటున్నాము. ప్రేక్షకులు ఓటింగ్ వేయాలన్నా కానీ ప్రేక్షకులే వేయాలి, అది అర్థం చేసుకోవాలి ఆయన నవదీప్. నేను అదే చెప్పాను నిన్న. బిగ్ బాస్ అగ్నిపరీక్షకి అవి వదిలేసండి, మెయిన్ దానికి గనక ఉప్పల్ బాల్ వెళ్తే మీరు చూస్తారా? ఎలాంటి ఇది అనకుండా చూస్తాము. మరి అప్పుడు ఆయనకి మేము అందరు అదే కోరుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు తమన్నా అనే ఆమె కూడా లోపల పంపించారు కదా, ట్రాన్స్జెండరే కదా. మరి అక్కడ లోపల ఏం జరగలేదు కదా. ట్రాన్స్జెండర్ అంటారా ఉప్పల్ బాల్ మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు, లేదు నేను వీడియోస్ అలా తీస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను అని కూడా ఆయన ఒక వీడియోలో చెప్పాడంట. మరి పెళ్లి కూడా చేసుకుంటున్నాడంటే ట్రాన్స్జెండర్ అని ఎలా మాట్లాడతాం మనము? నేను బిందు మాధవి అన్నందుకే నేను మాట్లాడుతున్నాను, నేను అనట్లేదు. నాకేమవసరం అనడానికి? అలాంటి వాళ్ళని అన్నా కానీ పుట్టగతులు ఉండవు. ఇప్పుడు మగవాళ్ళు ఆడోళ్ళ వేషం వేసుకొని డాన్సులు చేస్తున్నారు, డ్రెస్సులు వేసుకుంటున్నారు. మా డ్రెస్సులు మీరు వేసుకుంటున్నారు, మీ డ్రెస్సులు మేము వేసుకుంటే సూపర్ ఉంటాము. అదే మా చీరలు మీరు కట్టుకోండి, ఏమంటారు దాన్ని? అంతే ఉంటది. ఇది కూడా నేను చెప్పిన దాంట్లో కూడా